ప్రపంచాన్ని వేధిస్తున్న ఉగ్రవాదం భారత్కు మాత్రం కొత్త సమస్య కాదు. మంచు కొండల్లోనూ, సరిహద్దు ప్రాంతాల్లోనూ, నగరాల మధ్యలోనూ ప్రతి క్షణం అప్రమత్తంగా సాగుతోంది ఒక నిశ్శబ్ద యుద్ధం. ఉగ్రదాడులు దేశాన్ని కుదిపినా ప్రతిసారి భారత్ మరింత గట్టిగా ప్రతిస్పందించింది. చట్టాలు కఠినమయ్యాయి, సైన్యం సాంకేతికంగా బలపడింది, వ్యూహాలు మారాయి. చట్టపరమైన చర్యలు, సాంకేతిక వినియోగం, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం, అంతర్జాతీయ వేదికలపై కఠిన వైఖరి, ఇలా అనేక మార్గాల్లో భారత్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో భారత్ ఓ సీక్రెట్ ఆపరేషన్ను ముగించింది. ఇంతకీ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ చేస్తున్న ఆ ఆపరేషన్ ఏంటి? 326 రోజుల యుద్ధం వెనుకున్న కథ ఏంటి? కాశ్మీర్లో ముగిసిన అతి పెద్ద ఆపరేషన్. 326 రోజులు చేసిన ఆ యుద్ధం ఏంటి? ప్రపంచంలో శాంతి కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తున్నప్పటికీ ఉగ్రవాద సమస్య ఇంకా ఓ మహమ్మారిగా కొనసాగుతోంది. ఈ సమస్య కేవలం అభివృద్ధి చెందని దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలో అగ్రరాజ్యాలు కూడా దీని బారిన పడుతున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద దేశాలు కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా సమగ్రంగా వ్యవహరించడం లేదు. ఈ స్థితికి ప్రధాన కారణాలు రాజకీయాలు, ఓటు బ్యాంకింగ్, స్వార్థపరమైన ఆర్థిక ప్రయోజనాలు అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంతో పోరాడడానికి అవసరమైన మార్గదర్శకతను అనుసరించడంలో లోపించాయి. పాకిస్తాన్ వంటి దేశాలను ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారింది అని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా వంటి దేశాలు పాకిస్తాన్ పట్ల ఉదాసీనంగా ఉంటున్నాయి. కానీ భారత్ మాత్రం ఉగ్రవాదంపై పోరాటం చేస్తూనే ఉంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వాటిలో అత్యంత క్లిష్టమైనది ఉగ్రవాదం. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఐక్యత, ప్రజల నమ్మకాలపై ప్రభావం చూపే సమస్య. భారతదేశం వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. పంజాబ్లో 1980ల కాలంలో తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, జమ్మూ కశ్మీర్లో సరిహద్దు దాటి వచ్చే ముష్కర దాడులు, ఇవి అన్ని దేశాన్ని అప్రమత్తం చేశాయి. జమ్మూ కశ్మీర్లో పరిస్థితి 1990ల నుంచి తీవ్రంగా మారింది. సరిహద్దు దాటి శిక్షణ పొందిన ముష్కరులు లోపలికి చొరబడి భద్రతా బలగాలపై, సాధారణ ప్రజలపై దాడులు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారత సైన్యం, సిఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారు. కాలక్రమేణా ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, స్థానిక ప్రజలతో విశ్వాసాన్ని పెంచడం వంటి చర్యలు చేపట్టారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేసింది. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల యాక్ట్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లభించింది. ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం, అనుమానితులను అరెస్ట్ చేయడం, ఆస్తులను సీజ్ చేయడం వంటి చర్యలు ఈ చట్టం ద్వారా సాధ్యమవుతున్నాయి. భారతదేశ చరిత్రలో కొన్ని ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేశాయి. 2008లో జరిగిన ముంబై అటాక్స్ దేశ భద్రతా వ్యవస్థను మళ్లీ సమీక్షించుకునేలా చేశాయి. ఆ ఘటన తర్వాత తీర భద్రతను పెంచడం, ఎన్ఎస్జీ వంటి ప్రత్యేక దళాలను మరింత శక్తివంతం చేయడం జరిగింది. అలాగే 2019లో జరిగిన పుల్వామా అటాక్ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. దీనికి ప్రతిస్పందనగా సరిహద్దు దాటి ఉన్న ఉగ్ర శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించడం ద్వారా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం జమ్మూ కశ్మీర్లో పెద్ద మార్పుకు దారితీసింది. కేంద్ర పాలన అమల్లోకి రావడంతో భద్రతా చర్యలు కఠినతరమయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాలు కొంతమేర తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ పూర్తిగా సమస్య తీరిపోలేదు. సరిహద్దు దాటి చొరబాట్లు, స్థానిక మద్దతు వంటి అంశాలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులకు సహకారం చేస్తున్న ఉద్యోగులను తొలగించడం, స్థానికులతో సమన్వయాన్ని పెంచడం వంటి చర్యలు ఇందులో భాగం. ఇటీవలి కాలంలో డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైబర్ మానిటరింగ్ టూల్స్ వంటి సాంకేతిక సాధనాలను భద్రతా బలగాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఆర్థిక లావాదేవీలను గుర్తించేందుకు డిజిటల్ ట్రాకింగ్ పద్ధతులు అమల్లో ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న రాడికలైజేషన్ ను అరికట్టేందుకు ప్రత్యేక సైబర్ యూనిట్లు పనిచేస్తున్నాయి.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ప్రతి ఆపరేషన్ వెనుక సైనికుల త్యాగం ఉంటుంది. మంచు కురిసే కొండలు, అరణ్య ప్రాంతాలు, సరిహద్దు వద్ద ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో వారు సేవలందిస్తున్నారు. అనేక మంది తమ ప్రాణాలను దేశ భద్రత కోసం అర్పించారు. వారి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి భారత ప్రజలకు స్ఫూర్తి. భారతదేశం ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పలు అంతర్జాతీయ వేదికల్లో పిలుపునిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలపై చర్యలు తీసుకోవాలని భారత్ నిరంతరం కోరుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఎక్స్ట్రాడిషన్ ఒప్పందాల ద్వారా సహకారాన్ని పెంచుతోంది. కానీ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనైనా గుర్తించడం, పట్టుకోవడం ఒక సవాలుగా మారింది. ఉదాహరణకు కశ్మీర్లోని ఒక చిన్న గ్రామంలో 7 ఉగ్రవాదులను సైన్యం హతమార్చడానికి 326 రోజులు పట్టింది. ఇన్ని రోజులు పట్టు వదలకుండా ఏరియా మొత్తాన్ని చుట్టుముట్టి అడవిలో దాగి ఉన్న వారిని గుర్తించి సరైన వ్యూహంతో ఆపరేషన్ పూర్తి చేశారు. కిష్త్వార్ జిల్లా జమ్మూ కశ్మీర్లో ఓ కీలకమైన ప్రాంతం. ఇది భూభౌగోళికంగా సవాలైన ప్రాంతం. ఇక్కడి గుహలు, ఎడారులు, మంచుతో నిండిన అడవులు ఉగ్రవాదులకు సహజ ఆశ్రయం. మంచు కురిసే చీకటి అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదుల్ని గుర్తించడం, పట్టుకోవడం సైన్యానికి పెద్ద కష్టంగా ఉంటుంది. ఆపరేషన్ ఛాత్రులో రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పీఎఫ్, జేసీపీ వంటి ప్రత్యేక బృందాలు కలిసి ఉగ్రవాదుల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ 326 రోజులు సాగింది. ఆ సమయంలో 6 సార్లు కాల్పులు జరిగాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్లు, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆధునిక కమ్యూనికేషన్ టూల్స్ వాడి సైన్యం వ్యూహాన్ని అమలు చేసింది. గత సంవత్సరం జనవరి 18, 19 తేదీల్లో ఎదురు కాల్పుల్లో ఒక హవల్దారు మరణించగా ఫిబ్రవరి 21, 22లో ఫైనల్ ఎన్కౌంటర్ జరిగింది. సైన్యానికి చెందిన ఓ కుక్క టైసన్ గుహలో 3 ఉగ్రవాదుల్ని గుర్తించింది. టైసన్ గాయపడ్డప్పటికీ పట్టుదలతో ఒకరిని పట్టుకుంది. వెంటనే సైన్యం అక్కడికి చేరి 3 మట్టుబెట్టేసింది. వీరిలో ఒకరు కశ్మీర్కి చెందిన జైషే మొహమ్మద్ కమాండర్ సైఫుల్లా, మిగతా 2 పాకిస్తానీలు. ఆపరేషన్ ముగిసిన తర్వాత గాయపడిన టైసన్ ను శ్రీనగర్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఈ 326 రోజుల ఆపరేషన్ ద్వారా సైన్యం ఉగ్రవాదులకు ఎదురుగా త్యాగం, ధైర్యం, సాంకేతికత, సమన్వయం శక్తిని చాటింది. సైన్యం శ్రద్ధ, వ్యూహాత్మక విధానం, సాంకేతికతను సమగ్రంగా ఉపయోగించి ప్రాంత భద్రతను బలోపేతం చేసింది. ఈ విధమైన ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా దేశ భద్రతకు పునాదులుగా నిలుస్తాయి. భారతదేశం ప్రత్యేకంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో సైన్యం చేస్తున్న ప్రయత్నాలు ప్రామాణిక ఉదాహరణ. ఈ సమస్య ఒక్కటి చేరిస్తే దాని పక్కన రాజకీయాలు, స్థానిక సహకారం, భౌగోళిక సవాళ్లు అన్నీ కలిసి సమస్యను క్లిష్టతరం చేస్తాయి.